చెప్పండి. సార్ ఒకసారి రీక్యాప్ చేస్తారా సార్ మీరు? మీరు చేయట్లేదా? ఓకే. మనం నేను లవ్ హేట్ రిలేషన్షిప్ చూసాం. దాంట్లో రెండు సైడ్స్, పాజిటివ్ సైడ్, నెగిటివ్ సో సైడ్ ఇక్కడ గురించి మనం మాట్లాడుకున్నాం. రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సో పాజిటివ్ అండ్ నెగిటివ్ కోణాలు రిలేషన్స్లో ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఐదర్ ఎనీ రిలేషన్, వాట్ ఎవర్ రిలేషన్ బిట్వీన్ ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే ఎనీ రిలేషన్ కానీ వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. ఓన్లీ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఆ క్షణాలు ఎప్పుడైతే రియల్ రియల్‌గా ప్రేమని చూసే టైము ఆర్ ఆ ఫీల్ అయ్యే టైం చాలా తక్కువగా కనిపిస్తది. కానీ ఎప్పుడు ఏదో డిఫరెన్సెస్‌తో ఆ రిలేషన్స్ ముందుకెళ్తా ఉంటాయి. ఎప్పుడు కంపారిజన్స్ కానీ అట్లా కండిషన్స్‌తో కూడుకున్న రిలేషన్సే ఉంటాయి తప్ప, నిజమైన ప్రేమ అంటే లైక్ వాళ్ళు మనతోని ఉంటే సరిపోతుంది అన్న ఒక భావన, అట్లాంటి ప్రేమ మాత్రం చాలా అరుదుగా జరుగుతా ఉంటుంది మన లైఫ్‌లో. బికాస్ మన మైండ్ అనేది కాన్షియస్‌గా ఉండకపోవడం వల్ల, అన్‌కాన్షియస్‌గా మనం డిఫాల్ట్‌గా ఏదైతే ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో ఉండి మనం పాతవి కానీ, లేకపోతే వచ్చేటివి కానీ గుర్తు చేసుకొని వేర్ వి డోంట్ గివ్ ప్రాపర్ కాన్షియస్‌నెస్ టు రిలేషన్స్. సో, ఆ నెగటివిటీ అనేది మన రిలేషన్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కండిషన్ బేస్డ్ రిలేషన్స్ ఆర్ మేబీ నీడెడ్ నీడీ రిలేషన్స్ మనకు చూస్తా నీడ్ ఉంటాం. బేస్డ్. సార్ నీడ్ బేస్డ్. ఓకే. సో, ఇదంతా మన మైండ్, మన మనసు, మన మైండ్ బేస్డ్ రిలేషన్స్ లవ్ అన్నమాట. అండ్ బట్ యాక్చువల్ లవ్ అంటే మనకు ఆ మైండ్ నుంచి అంటే ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ ద మైండ్ అన్నమాట. మన రిలేషన్స్‌కి మన మైండ్‌ని ఆపాదించినప్పుడు ఖచ్చితంగా ఈ నెగటివిటీ అనేది మనం చూస్తా ఉంటాము. బట్ అదర్ దాన్ మనం ఓవర్ ద మైండ్ ఆలోచించగలిగితే, ఓవర్ ద టైమ్ ఆలోచించగలిగితే, మనం ఆ రిలేషన్స్‌లో నిజమైన ప్రేమని చూడగలుగుతాము. సో, ఈ నెగటివిటీ ఎంతవరకు వెళ్తుంది అంటే ఎప్పుడు ఆహ్, కనిపిస్తుందంటే, ఎప్పుడైతే మనం రిలేషన్స్‌లో ఈ పొసెసివ్‌నెస్ అంటే ఇది నాకే సొంతం ఇది వేరే వాళ్ళకు చెందింది కాదు అని ఒక పొసెసివ్‌నెస్ దొరికినప్పుడు కానీ, అంటే మనం అట్లా ఫీల్ అయినప్పుడు కానీ, ఆర్ జెలసీ ఎప్పుడైతే వాళ్ళ పైన మనకు ఈర్ష్య ఈర్ష్యాసులతో కూడుకున్న ఏమన్నా సందర్భాలు గుర్తొచ్చినప్పుడు కానీ, ఆర్ అలాంటివి జరిగినప్పుడు కానీ, ఆర్ వాళ్ళని మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు కానీ, సో ఇట్లా నెగటివిటీ అనేది మనకు మన రిలేషన్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది రిలేషన్స్ కొంచెం రిలేషన్స్‌లో ఇట్లాంటి నెగటివిటీ మితిమీరినప్పుడు దాన్ని మనము కొట్టడం, తిట్టడము ఆర్ చంపడం వరకు కూడా వెళ్ళే అవకాశాలుంటాయన్నమాట రిలేషన్స్‌లో. సో, దాన్నిప్పుడు పాజిటివ్ సైడ్ మనకు నెక్స్ట్ చెప్తున్నారు. సో, ఏమన్నా పాయింట్స్ యాడ్ చేస్తారా పాజిటివ్ సైడ్ నేనన్నది? మనం మొదలు పెట్టాలి. అవ్వలేదు. హ్మ్. నెగిటివ్ ఫార్మ్స్ వరకు చూసాం. ఓకే. నెగెటివ్ దగ్గరే ఆపేసాం కదా. ఆన్ హ్మ్. ది పాజిటివ్ సైడ్ ఇది నెగిటివ్ ఫార్మ్స్ వరకు చూసాం స్టార్ట్ నిన్న. ఎవరు చదువుతారండి? కొంచెం జూమ్ చేసి లెఫ్ట్‌కి తీసుకోండి. హ్మ్. లలిత చదువుతావా? చాలు. చూడండి, ఎవరైనా చదివితే ఓకే. వేణి గారు ఉన్నారు. వేణి గారు చదువుతారు. చదువుతాం. ఆన్ ది పాజిటివ్ సైడ్ దగ్గర నుంచి అండి. ఓకే. ఆన్ ది పాజిటివ్ సైడ్, you are in love with your partner. This is this is at first a deeply satisfying state. You feel intensely alive. Your existence has suddenly become meaningful because
someone need you, want you, and makes you feel special, and you do the same for him or her. When you are together, you feel old. The feeling can become so intense that the rest of the world fade into insignification. Insignificance. Significant. అది నెక్స్ట్ కూడా చదివాను సార్. లేదు, ఇది అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్. ఓకే. సో ఇంతవరకు నెగటివిటీలో మనము ఎట్లాంటి యాటిట్యూడ్స్ ఉంటాయి, ఎట్లాంటి బిహేవియర్స్ ఉంటాయి మాట్లాడుకున్నాము. ఆన్ ద పాజిటివ్ సైడ్ నార్మల్గా మంచిగా ఉన్నప్పుడు ఆర్ ప్రేమలో ఉన్నప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది ఆర్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది దాని గురించి మాట్లాడుతున్నాం. ఆన్ ద పాజిటివ్ సైడ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ పార్ట్నర్. ఆబ్వియస్లీ ఎనీ పార్ట్నర్తోని బిజినెస్లో కానీ పాజిటివ్గా మనం ప్రేమతో ఉన్నప్పుడు కానీ ఆర్ మంచిగా మన బిజినెస్ నడిచినప్పుడు కానీ ఆర్ ఎనీథింగ్ విచ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ మనం ప్రేమగా ఉంటాం మన పార్ట్నర్తో. దిస్ ఈజ్ ఎట్ ఇన్ లవ్. ఐ థింక్ ఇది మనకు మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఆర్ ఒక మేల్ అండ్ ఫీమేల్ గురించి చెప్తున్నారు. దిస్ ఈజ్ ఎ డీప్లీ సాటిస్ఫైయింగ్ స్టేట్. సో లైక్ లవర్స్ అనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకోండి, మన స్టార్టింగ్ దాంట్లో చాలా డీప్గా హ్యాపీగా చాలా లోతుగా లోపల నుండి రియల్గా వెరీ వెరీ హ్యాపీగా ఉంటాం. బిఫోర్ మ్యారేజ్ నుంచి స్టార్ట్ అవుతే ఒకవేళ పెళ్లి సెటిల్ అయిన నుంచి కానీ లేకపోతే పెళ్ళైన తర్వాత కానీ ఆర్ ఎవరైనా లవ్లో పడ్డప్పుడు కానీ సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే స్టేట్. అంటే మొత్తం మునిగిపోయినట్టుగా ఉంటాం దాంట్లో, ఇంకా వేరే ఆలోచనలు అనేటివి ఉండవు. యూ ఫీల్ ఇంటెన్సివ్లీ అలైవ్. ఇన్ని రోజులు ఎందుకు ఇట్లా లేకుండే అబ్బా అనేదంత ఫీలింగ్ వరకే వస్తామన్నమాట. ఇట్లా ఉంటుందా ప్రేమ అంటే అని అంత ఇంటెన్స్గా లోపల నుండి మనం ఫీల్ అవుతాం. యువర్ ఎగ్జిస్టెన్స్ హ్యాస్ సడన్లీ బికమ్ మీనింగ్ఫుల్ బికాస్ సమ్వన్ నీడ్స్ యూ, వాంట్స్ యూ అండ్ మేక్స్ యూ ఫీల్ స్పెషల్ అండ్ యూ డూ ద సేమ్ ఫర్ హిమ్ ఆర్ హర్. మన ఉనికి ఆర్ మన ప్రజెన్స్ మనం ఉన్నప్పుడు ఆర్ మనతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన 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 వర్త్, మన వాల్యూ అనేది చాలా పెరిగిపోతుంది. మనం ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి మనము ఆహ్, ఆహ్, వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దక్కింది అన్నట్టుగా మనల్ని మనం చూసుకున్నప్పుడు అనిపిస్తుంది. ఆర్ చాలా స్పెషల్‌గా ఫీల్ అవుతాం మనం. వాళ్ళు మనల్ని చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. చాలా రెస్పెక్ట్ ఇవ్వడము, చాలా ప్రేమగా మాట్లాడడము, ఏదంటే అది కొనివ్వడము, లేకపోతే తినిపించడము, మంచిగా మాట్లాడడము, మంచి మంచి ఫీలింగ్స్ ఇవ్వడము, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన పాజిటివ్‌నెస్‌లో ఉండి ప్రేమను గుర్తించి ఆర్ ప్రేమను ఫీల్ అయ్యే టైంలో అనమాట. సో, ఈ టైం చాలా కాన్షియస్‌గా గడుస్తూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్షణం మనకు గుర్తు ఉంటుంది. మనం ఆ రోజు ఈ టైంకి కలిసాం, ఫస్ట్ టైం కలిసాము అన్నట్టు ప్రతి ఒక్క డేట్, టైంతో పాటు అన్ని మాటలు అన్నీ వాళ్ళ ఫోన్ నంబర్ ఇవాళ రేపు అసలు నార్మల్‌గా మనం మొబైల్‌లో నంబర్స్ గుర్తుంచుకోం. బట్ వాళ్ళ ఫోన్ నంబర్ ప్రతి ఒక్కటి గుర్తుంటది. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు మనకు తెలవాలనుకుంటాము ఆర్ తెలుసుకుంటాము. సో, హియర్ వాట్ హ్యాపెన్స్ ఈస్ మనల్ని మనం చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యేటట్టు వాళ్ళు చేస్తారు. ఈవెన్ ద సేమ్ అదర్ సైడ్ అనమాట. వాళ్ళు గూడా మనకు చాలా స్పెషల్‌గా అవుతారు. ఎప్పుడు ఈ రియల్‌గా లవ్‌లో ఉన్నప్పుడు అండ్ ఆ కాన్షియస్‌నెస్‌గా ఉన్నప్పుడు. వెన్ యూ ఆర్ టుగెదర్ యూ ఫీల్ హోల్. సో, వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు కానీ, మనం వాళ్ళకి కలిగించే ఫీలింగ్ ఎట్లుంటదంటే దట్ వి ఆర్ కంప్లీట్. ద కంప్లీట్ మ్యాన్ అన్నట్టు. ఇక మనకింక ప్రపంచంలో దేనితోని ఏ పని లేదు. వీళ్ళుంటే చాలు ఇక మనకసలు ఎవరు అవసరం లేదు. తిండి గూడా అవసరం లేదన్న ఫీలింగ్‌కెళ్ళిపోతామనమాట. సో, the feeling can become so intense that the rest of the world fades into insignificance. సో, ఎంత ఫీలింగ్ ఉంటుందంటే ఈ ప్రపంచంతో మనకి ఎట్లాంటి పని లేదు. అసలిక పక్కన ఎవరైనా వెళ్తున్నట్టు కూడా మనకు కనిపించదు. వాళ్ళు తిట్టినా, మాట్లాడినా, కొట్టినా ఎఫెక్ట్ పడదన్నట్టుగా అంతలాగా బిహేవ్ చేస్తామనమాట. అట్లాంటి ఫీలింగ్స్‌తో మనం ఇప్పుడు మూవీస్‌లో చాలా చూస్తుంటాము ఆర్ విని ఉంటాము ఆర్ సమ్‌టైమ్స్ వి ఫెల్ట్ ఆబ్వియస్‌లీ. సో, అట్లాంటివి ఆహ్, ఫీల్ అయినప్పుడు అంత లవ్‌గా ఫీల్ అయినప్పుడు మనకు ప్రపంచంతో పని లేదు అన్నట్టుగా మన బిహేవియర్స్ ఉంటాయన్నమాట. బోత్ సైడ్స్.
అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇట్లాంటి ప్రేమ లైక్ ప్రేమ గుడ్డిది అన్నట్టు మనకు ప్రపంచంతో పర్లేదు, అసలు నాకు ప్రపంచం మనకు కనిపించదు. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ లవ్ వెన్ వీఆర్ విత్ అవర్ పార్ట్నర్. However, you may also have noticed that their innate neatness and ఓకేనా సార్? ఇంకేమైనా యాడ్ చేస్తారా? నాకు కొంచెం ఆ, నెగిటివ్ సైడ్ లో వచ్చేటప్పటికి మనం అదర్ పార్ట్నర్ లో నెగిటివ్ సైన్స్, గుర్తులు అనేది ఈజీగా గమనించగలుగుతాం మనం ఏదైనా చూసిన దాంట్లో అది రకరకాల ఫార్మ్స్ లో ఆ నెగిటివ్నెస్ అనేది రకరకాల రూపాల్లో ఉంటది అని చెప్పి మనం ఇందాక మళ్ళీ ఒకసారి పునరుచ్చరణ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఆ నెగిటివ్ సైడ్ అన్ని ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ కి ఎన్ని ఉంటాయి అనేది మనం చూస్తున్నాం అన్నమాట. పాజిటివ్ సైడ్ లో ఇది యూఆర్ ఇన్ లవ్ విత్ నీ భాగస్వామి ఎవరైనా కావచ్చు, తండ్రి కూతురు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అన్న చెల్లి కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నిజం తోబుట్టువుల ప్రేమ ఉండొచ్చు. ప్రేమ అనేది మనం ఒక భార్యాభర్తల మధ్యలోనూ లవర్స్ మధ్యలో ఉండేదాన్ని ప్రేమ అని చెప్పి మనం నిర్వర్తనం ఇవ్వట్లేదు. ప్రేమ అనేది ఏ యొక్క సంబంధంలోనైనా ఉంటుంది, అది ఎటువంటి సంబంధం అయినా కావచ్చు. ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు ఫస్ట్ లో ఎట్లా ఉంటుందంటే ఒక సాటిస్ఫైయింగ్ స్టేట్. మన మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే మొట్టమొదటిసారి ఒకసారి ఆ ప్రేమ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక తృప్తిగా ఉంటుంది. మనసంతా కూడా ఓ నాకు పర్సన్ దొరికారు, సో ఐ కెన్ ఎక్స్చేంజ్. ఫస్ట్ లోనే మనకి కొంతమందిని చూడంగానే ఒక భావం ఏర్పడుతుంది. అది అవతల వ్యక్తి మనకి ఇంప్రెషన్ అనేది పాజిటివ్ గా క్రియేట్ అవ్వచ్చు, నెగిటివ్ గా క్రియేట్ అవ్వచ్చు, ఏ విధంగా అవ్వచ్చు. అది ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయినప్పుడు, ఆ ముద్ర పడినప్పుడు మనకి ఇష్టమైంది అనుకోండి, మనకి ఇష్టమైతే ఏం చేస్తాం, అవతల వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనకి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనకి ఒక తృప్తిగా ఉంటుంది అనమాట. చూడంగానే మా అయితే మైండ్ ఫ్రీక్వెన్సీస్ కలుస్తాయి. కలిసినప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ ముందు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. సొంత వాళ్ళు అనుకోండి, ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా అమ్మాయిలు ఇద్దరు, వాళ్ళిద్దరు అన్ని ఒక్కటి కలుపుకొని చేసుకుంటారు. ఒకళ్ళు 5 నిమిషాలు మా రోజులు కనీసం ఆఫీస్ టైం వదిలేసి మధ్యలో 1-2 సార్లు మాట్లాడకూడదు వాళ్ళు ఊరకు. ఆ విధంగా ఒక సాటిస్ఫైయింగ్ స్టేట్ మొదట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు, అది వాళ్ళంటే సిబ్లింగ్స్ కాబట్టి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు కాబట్టి. అలా కాకుండా బయట వ్యక్తులు, మూడో వ్యక్తితో కలిసినప్పుడు మనం మొట్టమొదటిసారి మాట్లాడేటప్పుడు మనకు నచ్చిన వ్యక్తి అనుకోండి, మొదట్లో ఏం చేస్తాము, చూస్తూ ఉంటాము, తర్వాత మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాము, కొంచెం కొంచెం మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం వస్తుంది అనుకోండి. అప్పుడు ఒక మనసులో మానసికంగా ఒక తృప్తి అనేది వస్తాను, సాటిస్ఫైయింగ్ స్టేట్. అక్కడి నుంచి ఇంకా రోజు చూడటం, లేకపోతే రోజు మాట్లాడుకోవటం, లేకపోతే 2 రోజులకు ఒకసారి చూడటం, ఎక్కడో చోట కలవటము, ఏదో సంథింగ్ యూ ఫీల్ ఇంటెన్స్, అది ఇంటెన్సివ్లీ అలైవ్, అది ఇంకా ఎక్కువ జీవాన్ని ఇంకా ఎక్కువ జీవం పోసుకుంటుంది అనమాట. యువర్ ఎగ్జిస్టెన్స్ హ్యాస్ సడన్లీ బికమ్ మీనింగ్ఫుల్. ఒక్కసారిగా ఎప్పుడు దాకా మనకి ఎటువంటి కదలిక లేని వాళ్ళం, మన యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే మన ఉనికి అనేది చాలా అర్థవంతంగా తయారవుతుంది. ఎందుకంటే అవతల ఇంకొక వ్యక్తి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకో వ్యక్తి మన గురించి ఇష్టపడుతున్నారు, లేకపోతే ఇంకో వ్యక్తి మన గురించి ఇంప్రెషన్ మనం అంటే వాళ్ళకి మంచి భావం ఉంది అనేటువంటిది ఒక అర్థవంతం అయిపోతుంది. బికాస్ సమ్వన్ నీడ్స్ యూ. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, అది పంచుకోవాలి, ఎమోషన్స్ ఉన్నాయి, అది పంచుకోవాలి. ఎవరితో పంచుకుంటాం? కొన్ని ఎమోషన్స్ ఇంట్లో పంచుకోలేము, కొన్ని ఎమోషన్స్ సిబ్లింగ్స్ తో పంచుకోలేము, తోడుపుట్టినాళ్ళతో, కొన్ని ఫ్రెండ్స్ తో పంచుకోలేము, కొన్ని ఆ మనస్సుకు దగ్గరైన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతోనే పంచుకుంటాం. అట్లా సమ్వన్ నీడ్స్ యూ. నేను ఎవరో నీ అవసరం ఉంది ఎవరికి, వాంట్స్ యూ, నిన్ను కోరుకుంటున్నారు. కోరిక అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, కోరిక అనేది ఆ మనిషి యొక్క సాంగత్యం, అంటే ఫ్రెండ్షిప్ అంటే స్నేహం అన్నమాట. అండ్ మేక్స్ యూ ఫీల్ స్పెషల్. నువ్వు ప్రత్యేకంగా నిన్ను
చూ చూస్తారు నిన్ను. నీకు కూడా నేను నేను చాలా అవతల వ్యక్తికి నేను చాలా ప్రత్యేకమైన మనిషిని. సో నేను లేకపోతే అవతల వ్యక్తి కష్టము ఆ విధంగా అనమాట. అండ్ యూ డూస్ ద సేమ్ ఫర్ హిమ్ ఆర్ హర్. మనం కూడా ఎప్పుడైతే అవతల వ్యక్తి మనల్ని అంత స్పెషల్గా మనం కావాలనుకుని కోరుకున్నాం, మనం కూడా అదే విధమైన పద్ధతిలో మనం రెస్పాండ్ అవుతాం. ఆ రెస్పాండ్ అయినప్పుడే ఈ ఇద్దరి మధ్యలో లవ్ అనేది, లేకపోతే అభిమానం అనేది, ప్రేమ అనేది, ఎఫెక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది. అదర్వైజ్ ఏమవుద్ది, ఇట్ ఈస్ వన్ సైడ్ లవ్ ఉంటుంది సార్. ఆ మాదిరిగా ఇప్పుడు నాకు ఇష్టపడింది అంటే నేనే అన్ని కోరుకుంటూ, నేనే మాట్లాడుకుంటూ, నేనే చూసుకుంటూ ఆహా అని చెప్పి దూరంగా ఉండి ఆనందిస్తూ ఉంటాను అనుకోండి. అది వన్ సైడ్, అది లవ్ అనేది ఇద్దరి మధ్యలో అది లవ్ అనేది కాదని. అలా కాకుండా ఆ అవతల వ్యక్తితో మాట్లాడుతూ అయ్యో ఇవాళ నేను మాట్లాడలేదు, ఇవాళ ఏంటో నాకు లోటుగా ఉంది అని చూసుకుంటూ మనం ఎదురు చూసేటప్పుడు ఉండేది వేరుగా ఉంటుంది. సో వెన్ యు ఆర్ టుగెదర్ యూ ఫీల్ హోల్. కలిసి ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనం ఫీల్ అవుతాం. ఎస్, హియర్ ఈజ్ ఎ పర్సన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ, తండ్రి కొడుకు ఉంటారు. వాళ్ళిద్దరికీ చాలా అభిమానం. సరే ఒకరోజు కొడుకు బాగా మంచి పొజిషన్లోకి వస్తాడు. వచ్చినప్పుడు తండ్రి చూడటానికి పెద్ద ఆఫీస్ వాళ్ళది, అంతా కంపెనీ పెట్టుకుంటాడు, ఆయన పెద్ద ఎండి అయిపోతాడు. అన్ని చూడటానికి, కొడుకు చూడటానికి తండ్రి వెళ్తాడు చూడటానికి. వెళ్ళి కొడుకు చుట్టూ తిరిగి చూసి ఆ కొడుకు భుజం మీద చేసి బాగా చేసావని చెప్పి చెప్తుంటాడు. చెప్తూ ఇప్పుడు నువ్వు ఏ, ఈ ఈ ఈ దీంట్లో నువ్వు ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నావో, నువ్వు ఎవరు గొప్ప అనే నీకు ఫీలింగ్ ఎట్లా ఉంది నీకు అంటే, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అంటాడు. ఆ ఫాదర్ కొంచెం బాధేస్తుంది. అదే నేను ఇన్ని చేశాను, నేనే గొప్ప అంటాడు అని చెప్పేసి. అయిపోయింది. కిందకు వస్తారు ఇద్దరు. కారు దగ్గరికి నడిచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న వేస్తాడు, ఎవరు గొప్ప అంటావు అంటాడు. నువ్వే గొప్ప డాడీ అని. అదే ఇందాక ప్రపంచంలో నా అంతటి మంచివాడు, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అన్నావు, ఇప్పుడు ఏంటి ఇలా అన్నావు అంటే, ఇందాక నేను అన్నప్పుడు మీ చేయి నా భుజం మీద ఉంది, మీ చేయి నా భుజం మీద ఉన్నప్పుడు నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. ఇప్పుడు మీ చేయి నా భుజం మీద లేదు, అందుకని చెప్పి మీరే గొప్పవాళ్ళు అని చెప్పి చెప్తున్నాను అంటే. సో దిస్ ఇస్ హౌ యూ ఫీల్. ఒకరినొకరు కలిసి ఉన్నప్పుడు యూ ఫీల్ హోల్. పరిపూర్ణత, సంపూర్ణము అనేది మనకి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ఫాదర్ సన్, సన్ నీడ్స్ ది ఫాదర్, సన్ వాంట్స్ ది ఫాదర్, సన్ మేక్స్ హిమ్ స్పెషల్. చిన్నప్పుడు పుట్టినప్పుడు చిన్నగా ఎదిగే స్టేజ్లో ఫాదర్ వాంట్స్ సన్, ఫాదర్ నీడ్స్ సన్, ఫాదర్ మేక్స్ ది సన్ స్పెషల్. ఈ రిలేషన్షిప్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏ విధంగా అయినా కూడా అది ఫలించవచ్చు, లేదా పూయొచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఈ ఈ ఈ రిలేషన్షిప్ ని మనం అందుకే మొదట్లో రిలేషన్షిప్ అనేది సర్దుకుపోవటం కాదు, అర్థం చేసుకోవటం అని చెప్పాం. ఈ రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు నిజమైన ప్రేమ అనేది అది నీ సాంగత్యాన్ని, సన్నిహితాన్ని, స్నేహాన్ని కోరుతుందే గాని నీ యొక్క బలినో అది ఆత్మదానాన్ని కోరు, త్యాగం అక్కర్లేదు. అది కోరేది ఏంటంటే నీ యొక్క సాన్నిహిత్యాన్ని కోరుతుంది. అది అర్థం చేసుకోగలను. సో ద ఫీలింగ్ కెన్ బికమ్ సో ఇంటెన్స్ దట్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఫేడ్స్ ఇన్ టు ఇన్సిగ్నిఫికెన్స్. ఈ ఫీలింగ్ అనేది, ఈ భావం అనేది, ఈ ప్రేమ భావం ఏదైతే ఉందో అది ఎంతగా ఎదిగిపోతుందంటే చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మసగబారిపోతుంది. అసలు ఏం తెలియదు, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు. వీళ్ళిద్దరు మాట్లాడుకుని కూర్చున్నప్పుడు ఇక 5 నిమిషాలు మాట్లాడినది 2 నిమిషాలు మాట్లాడినండి. ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు వీళ్ళకి ప్రపంచం తెలియదు. వాళ్ళు వాళ్ళే దాంట్లోనే మునిగిపోతారు, వాళ్ళ లోకంలో ఉంటారు. వాళ్ళిద్దరు ఇక కబుర్లు చెప్పుకుంటారా, ఏం చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, ఐస్ క్రీమ్ తింటారా, లేకపోతే ఒకటే కొనుక్కొని తింటారు, ఇవన్నీ ఇమ్మెటీరియల్. అది ఆ 5 నిమిషాలు 2 నిమిషాలు కలుస్తున్నదే వాళ్ళకి ప్రపంచం అంతటికంటే ఎక్కువ. అటువంటి బంధాన్ని కనుక మనం ఏర్పరచుకోగలిగితే అది నిజమైన ప్రేమ అవుతుంది. నిజమైన ప్రేమలో ఎంత డెప్త్కైనా వెళ్ళొచ్చు, ఎంత లోతుకైనా వెళ్ళొచ్చు.
అది ఇంత అంత అని చెప్పడానికి ఏమి ఉండదు. దట్స్ అందుకే మనం ఇది కంప్లీట్ చేద్దాం, టైం పడుతుంది, వద్దులే అని చెప్పి మళ్ళీ వాళ్ళకి పెట్టుకున్నాం. సో ఇది ఎవ్రీ వన్ షుడ్ ఫీల్. ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఆ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, బంధంలో ఉన్నప్పుడు, అది ఇద్దరు ఫీల్ అయితేనే ఆ పరిపూర్ణత అని వస్తుంది. ఇద్దరు ఫీల్ అవ్వకపోతే అది రాదు. అది ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే పైనే ఉంటది. ఒకళ్ళకేమో ఆ భావం ఉంటది, రెండో వాళ్ళకి ఉండదు అనుకోండి. ఓకే, కలిసామా వెళ్ళామా అని రెండో వాళ్ళు ఫీల్ అవుతారు. మనకేమో ఫీల్ అయ్యే వాళ్ళకేమో అబ్బా ఇవాళ నేను మాట్లాడాను, నాకు చాలా తృప్తిగా ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఫీలింగ్ ఒకడు. అది ఇద్దరికి ఉందనుకోండి, ఆ ఫీలింగ్ లేకపోతే ఆ సాన్నిహిత్యం, ఆ సాంగత్యం అనేది చాలా పరిపూర్ణంగా గొప్పగా ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా కాంట్రిబ్యూషన్ గా షేర్ చేస్తారు ఎవరైనా? చేస్తారండి మేడం? కంటిన్యూ చేద్దాం. వెనిగర్. Yes, ma'am. However, you may also have noticed that there is a neatness and a clinging quality to that intensity. You become addicted to the other person. He or Addicted. she Addicted. addicted, sir. Okay, sir. Sorry. Addicted. How he or she act on you like a drug. You are on a high when the drug is available, but even possibility or the thought that he or she might no longer but there for you can lead to jealousy, possessiveness, attempts at manipulation, through emotional blackmail, blaming, and accusing, fear of loss. If the other person does leave you, this can give rise to the most intense hostility or the most profound grief and Profound grief. profound grief and despair. In an instant, loving tenderness can turn into a savage attack or dreadful grief. Where is the love? Where is the love now? Can love change into its opposite in an instant? Was it love in the first place, or just an adequate grasping and clinging? ఓకే. సో ఇంత ప్రేమగా ఉన్నప్పుడు, ఇంత వదలకుండా ఉన్నప్పుడు, ఆర్ ఇంత ఇంటెన్స్‌గా అంటే మనకు డీప్‌గా వెన్ వీఆర్ ఇన్ లవ్ విత్ దెమ్ పార్ట్నర్‌తో. సో దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది అని ఈయన అడుగుతున్నా. హౌఎవర్ వి మే ఆల్సో హ్యావ్ నోటీస్డ్ దట్ దేర్ ఈస్ నీడీనెస్ అండ్ క్లింజింగ్ క్వాలిటీ టు దట్ ఇంటెన్సిటీ. ఇది ఎంతవరకు పోయింది అంటే నీడీనెస్ అంటే వాళ్ళ వల్ల మనం వాళ్ళ పైన ఆధారపడినట్టుగా. ఓకే. ఆర్ వాళ్ళని ఇట్లా పట్టుకొని ఉంటున్నాం. క్లింజింగ్‌నెస్ లైక్ అదే వేళ వాళ్ళని పట్టుకొని ఉన్న ఒక క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ ఆహ్, ఆ పార్ట్నర్‌షిప్ చూస్తుంటే, ఆ ప్రేమ చూస్తుంటే ఎట్లా ఉంది అంటే ఆహ్, వీళ్ళు ఇంకొకరిపై ఆధారపడి ఉన్నారు అన్నట్టుగా. వాళ్ళు లేకపోతే కష్టంగా ఉంటాయి అన్నట్టుగా. యూ హావ్ బికమ్ అడిక్టెడ్ టు దట్ అదర్ పర్సన్. ఆర్ వాళ్ళిద్దరి అంటే ఒకరినొకరు ఇట్లా పట్టుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అంత ఈ క్వాలిటీస్ అనేది కనిపిస్తాయి ఎప్పుడైతే ఇంత ప్రేమలో ఉన్నప్పుడు.
అండ్ మనం దానికి బానిసలై ఉంటాం అనమాట, అడిక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. వాళ్ళు లేకపోతే కష్టమవుతుందని అన్న ఫీలింగ్తో ఉంటాం. అంటే అది దూరం అవుతే మనకు బాధ అయిపోతుందేమో అని అనుకుంటాం. లైక్ హీ ఆర్ షీ యాక్ట్స్ ఆన్ యూ లైక్ ఎ డ్రగ్. ఇక వాళ్ళు ఉన్నప్పుడు చాలా హైలో, చాలా పీక్లో ఉంటాం. ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు, ఒక డ్రగ్ అడిక్టెడ్ కానీ, లైక్ ఇట్లా ఎవరికైనా ఏదైనా అలవాటు స్టార్టింగ్లో మనకు అది డైలీ డైలీ చేస్తుంటే అది అలవాటు అయిపోతుంది. బట్ ఆ అలవాటు ఎప్పుడైతే మితిమీరుతుందో అది అడిక్ట్ అయిపోతుంది. అదొక డ్రగ్ లాగా పనిచేస్తుంది. అది ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండడం కానీ, అది ఉన్నప్పుడే మనకు ఒక మంచి మూడ్లో ఉండడం కానీ, ఆర్ ఒక డిఫరెంట్ మూడ్ని తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. అదే అది లేనప్పుడు మళ్ళీ ఆ డ్రగ్ అనేది తగ్గినప్పుడు మనకు దాని వెలితి కనిపిస్తుంది. సో అలా కనిపించే అట్లాంటి లవ్‌లో ఈ పట్టుకునేది అంటే చాలా పట్టుకొని ఉంటున్నాం వాళ్ళనన్నట్టుగా మనకు ఏర్పడుతుందనమాట. అంటే దాంట్లో వాళ్ళ నెగెటివ్ సైడ్ ఏం కనిపిస్తుందనేది గమనించండి అని చెప్తున్నారు. You are on a high when the drug is available, but even the possibility or the thought that he or she might no longer be there for you can lead to jealousy. సో ఎప్పుడైతే ఇది డ్రగ్ లాగా పనిచేస్తుంది అనుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళ తోడు, వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు మనతో ఉండడం అనేది ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. ఆ ఫీలింగ్ అంటే మనల్ని చాలా లోతుగా ప్రేమలోకి కూరుకుపోయేటట్టుగా, ఆర్ వాళ్ళు లేకపోతే మనం ఉండలేనంతగా మనల్ని తీసుకెళ్తుంది. బట్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో దట్ వాళ్ళు మనతోనిక ఉండరు అని, లేకపోతే వాళ్ళు మన నుంచి దూరం అవుతారు అని తెలిసినప్పుడు, ఆ ప్రేమ అనేది ఒక జెలసీ లాగా ఆర్ పొసెసివ్‌నెస్ ఇక నాకు దొరకదు. ఇప్పుడు మనం పైన చూసాం కదా! నెగెటివ్‌నెస్ అనేది. సో, ఇంత ప్రేమలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయన్నమాట. అంటే రాను రాను ఇది ఎట్లా అవుతుందంటే, దీంట్లో నుంచి మనకు ఈ జెలసీనెస్, పొసెసివ్‌నెస్, అటెంప్ట్స్ టు ఎట్ మానిప్యులేషన్ త్రూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. ఇక మనం వాళ్ళతోని ఉండలేకపోతే లైక్ మనము ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అంటే ఏదో ఒకటి మనం చెప్పి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం, వాళ్ళని బాధ పెట్టనీకి ట్రై చేయడం. బికాజ్ వాళ్ళు మనతోని ఉండట్లేదని తెలుసుకున్నప్పుడు, వాళ్ళు వాళ్ళకు మన మనకు వాళ్ళ తోడు ఉండదిక. ఆర్ వాళ్ళ సహకారం ఉండదు. ఆర్ వాళ్ళ టచ్ ఉండది. వాళ్ళ ఫీల్ ఉండది. వాళ్ళ మాటలుండవు. వాళ్ళ ఉనికి మనతోని ఉండది అని మనకొక ఫీలింగ్ వచ్చినప్పుడు, ఇట్లాంటి నెగెటివ్‌నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. If the other person does leave you, this can give rise to the most intense hostility or the most profound grief and despair. సో, ఇక వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే మనల్ని వదిలి వెళ్ళిపోతారో, వెళ్ళిపోతే ఇట్లాంటివి అవుతాయి. సో, వెళ్ళిపోయినప్పుడు ఇక అంతకంటే పెద్ద బాధ నాకు లేదు. ఈ ప్రపంచంలో ఇక నేను మొత్తం కుంగిపోయాను. నాకు చాలా బాధగా ఉంది. గ్రీఫ్ చాలా బాధ. ఎంత అసలు ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. ఇక కాళ్ళు చేతులు పని చేయవు. ఆర్ మన మైండ్ ఒక దగ్గర ఉండి కంట్రోల్‌లో ఉండి మన రోజువారీ పనులు చేసుకోలేము. ఎప్పుడు వాళ్ళ ఆలోచనలే. అదే పని చేయాలన్న ఇష్టం, కోరిక వాళ్ళతోని అంటే వాళ్ళతోని ఉండడము, వాళ్ళే కావాలన్న ఇదితో మనకు వాళ్ళు లేనప్పుడు కలిగేదేంటంటే చాలా బాధ. ఎంత బాధ అంటే ఇక ప్రపంచంలో నన్ను ఈ బాధను ఎవరు తీర్చలేరన్నంత వాళ్ళు తప్ప ఇక నాకు ఈ ఆ రిలీఫ్ ఆహ్, ఆహ్, ఏమంటారు? ఆ స్వాంతన అనేది నాకు దొరకదు ఇక లైఫ్‌లో అన్నంత ఇంపేషెంట్‌గా అయిపోతారనమాట. మనం చూస్తుంటాం డ్రగ్ ఎడిక్ట్స్ ఎట్లా ఉంటారు. వాళ్ళకి ఆ డ్రగ్ దొరకగానే చాలా సంతోషంగా ఉండి పిచ్చెక్కినట్టుగా, హ్యాపీగా ఆర్ అన్ని నరనరాలన్నీ పనిచేస్తూ ఉన్నట్టుగా, అదే వాళ్ళకి లేనప్పుడు మనకు చూపెట్టే సీన్స్ ఎట్లా ఉంటాయి కొన్నిసార్లు టీవీలో చూస్తూ ఉంటాం మనం. వాళ్ళకు అసలు బాడీ పనిచేయదు, మైండ్ పనిచేయదు, ఏ పని చేయలేకపోతుంటారు. సో, అంతలా మనం ఇట్లాంటి లవ్‌లో చూస్తుంటాము అని ఆహ్, మనకు చెప్తున్నారు. ఇన్ అన్ ఇన్‌స్టాంట్ లవింగ్ టెండర్‌నెస్ కెన్ టర్న్ ఇంటూ ఎ సావేజ్ అటాక్ ఆర్ డ్రెడ్‌ఫుల్ గ్రీఫ్. ఒక క్షణాన ఎట్లా పనిచేస్తదంటే, ఈ ఆహ్, లేత ప్రేమ, ఈ ప్రేమ ఏదైతే మనం కాన్షియస్ ప్రేమ అనుకుంటామో, వితిన్ అ సెకండ్స్ ఒకానొక టైంలో అది ఒక ఆహ్, విష విషపూరితమైన రిలేషన్ కావచ్చు, ఆర్ ఆ సందర్భం అలా క్రియేట్ కావచ్చు. ఆర్ ఒక
ఒక డెడ్ఫుల్ అటాక్ చేయొచ్చు. అంటే ఆ రిలేషన్ అనేది చాలా ఉమ్, ఎట్లా చెప్పొచ్చు, హై పీక్స్కి వెళ్ళిన రిలేషన్షిప్ ఎట్లా ఉండింది, వాళ్ళు లేకపోతే బ్రతకలేనంతగా ఉన్నట్టుగా, వాళ్ళు లేకపోతే చచ్చిపోవాలన్నంత స్టేజ్కి కూడా వెళ్తారు, ఆర్ చంపేయాలన్నంత స్టేజ్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అట్లాంటి రిలేషన్స్ అవుతాయి. వేర్ ఈస్ ద లవ్ నౌ? కెన్ లవ్ చేంజ్ ఇంటూ ఇట్స్ ఆపోజిట్ ఇన్ అన్ ఇన్స్టెంట్? సో ఇప్పుడు ఇట్లాంటి ప్రేమ మారగలిగిన ప్రేమ ఉన్నప్పుడు, సో అప్పుడు అక్కడ ప్రేమ ఎక్కడ మరి? అంటే అది ప్రేమ కాదా? ఇన్ని రోజులు అనుభవించింది, ఇన్ని రోజులు ఫీల్ అయింది, ఇన్ని రోజులు చూసింది, అది ప్రేమ కాదా? కెన్ లవ్ చేంజ్ ఇంటూ ఇట్స్ ఆపోజిట్ ఇన్ అన్ ఇన్స్టెంట్? ఒక్కసారిగా అంత ప్రేమ ఒక్క క్షణంలో అలా మారిపోగలుగుతుందా? దాని ఆపోజిట్ అవ్వగలుగుతుందా? అంటే ఏంటి? వాజ్ ఇట్ లవ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఆర్ ఇట్స్ జస్ట్ అడిక్టివ్ గ్రాస్పింగ్ అండ్ క్లింజింగ్? సో ఫస్ట్ నుంచి కూడా ఇది ప్రేమ నిజమైన ప్రేమనేనా? మనం ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ప్రేమ చూసాము, ఇంత ప్రేమగా మాట్లాడుకున్నాము, ఇంత ప్రేమగా టైం స్పెండ్ చేసినాము, ఇన్ని మెమరీస్ ఉన్నాయి, మరి అదంతా ప్రేమ కాదా? ఎందుకంటే ఇప్పుడు దీని ఆపోజిట్ చూస్తున్నాం కాబట్టి. సో అది ప్రేమ కాకుండా ఓన్లీ జస్ట్ ఒక అలవాటు అయిపోయిన రిలేషనా? ఒక అడిక్షన్ ఏమనొచ్చు సార్? ఎడిక్ట్ గ్రాస్పింగ్ ఆర్ క్లింగింగ్. అది ఓన్లీ ఒక మత్తు Yes, మత్తు మత్తు sir. లాంటిదే లాంటిది. కావచ్చు. అదొక మత్తులాగా మారిన రిలేషనేనా? నిజంగా అసలు ప్రేమ లేదా ఫస్ట్ నుంచి కూడా? అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఫర్దర్‌గా చూడాలి ఏం చెప్తారో. అంటే మనం చాలా అంటే ఒక ఫుల్లీ డిపెండెంట్ ప్రేమని చూసామన్నమాట ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో. సో ఒక మత్తు లాంటి ప్రేమ ఇక ఆహ్, మొత్తం అంటే మన పార్ట్నర్ మీదనే మన లైఫ్ అంతా ఆధారపడినట్టుగా మనం ఆ మత్తు లాంటి ప్రేమను చూసాము. సో దానికి ఆహ్, ఇది క్వెషన్స్ ఇప్పుడు వాళ్ళు అడిగేది. సో నెక్స్ట్ ఆన్సర్స్ ఉంటాయో మరి దానికి మనం ఆన్సర్ చేయగలుగుతామో చూద్దాము. సార్ యాడ్ చేయండి సార్. కిందకన్నా ఇది లేక. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేవదాస్. హ్మ్. పార్వతి దేవదాస్, తర్వాత మల్లీశ్వరి, ఇవన్నీ కనుక చూస్తే మనకి కావాలంత ఉదాహరణ దొరుకుతుంది ఇందులో. దేవదాసులో ఎప్పుడైతే పార్వతి వెళ్ళిపోతుందో, దేవదాస్ ఏ విధంగా అయిపోతుంది, కుడి ఎడమ అయితే పొరపాటు లేదని పాడుకుని ఓ సీసా, కుక్క పిల్ల, ఇంకా మనం భుజం మీద ఒక షాలు, చెట్టు కింద, ఇది అయిపోతుంది. అంటే అక్కడ ప్రేమ లేదా అంటే ఇద్దరికి ప్రేమ ఉంది, కానీ ఇద్దరు ఒక పరిస్థితిలో ఒక పార్ట్నరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయినప్పుడు నిజంగా ప్రేమించిన ఉన్న పార్ట్నర్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ వివరణ. ఇది నిజమైన ప్రేమ కాదా, లేకపోతే అవసరార్థం వచ్చిందా, లేకపోతే ఇది మనం బతకలేని పరిస్థితిలోకి వచ్చాము అనే ఆ వ్యక్తి, అవతల వ్యక్తి మన మీద చూపించేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దానిలో నుంచి మనము బయటకు రావడానికి ప్రయత్నం చేయలేము అనమాట. బయటకు రాలేము. అటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ లో మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో, ఆ ప్రేమ అనే ఇన్ఫ్లుయెన్స్ లో ఉండిపోయి అవతల వ్యక్తి మనకు అందనప్పుడు, అంటే దూరం అయినప్పుడు, అందనప్పుడు అంటే దూరం అయినప్పుడు యువతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు అనే దానికి మనకు మంచి ఉదాహరణ దేవదాస్. అంటే దాంట్లో కూడా మనం మరీ వైలెంట్ సిచ్యుయేషన్ తీసుకోవట్లేదు, సాఫ్ట్ సిచ్యుయేషన్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ దేవదాస్ కూడా పాపం వదిలేస్తాడు, ఏం చేయలేడు కదా పాపం కూర్చొని, ఆ విధంగా అనమాట. సో ఆ పరిస్థితి అట్లా వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? అంటే అట్లాంటి ప్రేమను చూసిన వాళ్ళు గానీ, అట్లాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ ఎవరైనా చూసారా రియల్ లైఫ్‌లో గానీ, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌లో? ఎనీ షేరింగ్? మూగ మనసుల సినిమాలో కూడా అదే కదా. ఏం సినిమా సార్? మూగ మూగ మనసు. మనసు. మూగ మనసులు. శ్రీదేవియా?
మోగ అసలు మనసులో లక్ష్మీదేవి గారు, సావిత్రి గారు. అది సావిత్రి సావిత్రి గారు నాగేశ్వరి నా పాట నీ నోట పలకాలి నా చిలక అదేనా సార్? ముద్దబంతి అక్కడ ఫస్ట్ ముద్దబంతి పూలు నుంచి సెకండ్ సెకండ్ ముద్దబంతి పూలకు వచ్చే తేడా వచ్చేస్తుంది. నాగేశ్వరరావు అండ్ సావిత్రి. ఆ, ముద్దబంతి అది ముద్దబంతి పువ్వులు మూగకళ్ళ ఊసులు ఆహాహా. తేలి తేలని బాసలెన్నో. వాళ్ళు ఫస్ట్ హనీమూన్ కి గోదావరి నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ పాత జన్మ గుర్తు వస్తుంది వాడు తర్వాత గుర్తొచ్చి గత అక్కడి జన్మ నుంచి గోపి అని పెద్ద ఫస్ట్ పునర్జన్మ మీద గురించి వచ్చిన సినిమా ఆ రోజుల్లో అదేను. ఇక తర్వాత హిందీ సీరియల్ లో తీసుకున్నారు సార్ ఆ కాన్సెప్ట్ ని. ఏది హిందీ సీరియల్లో ఈ కాన్సెప్ట్ పెట్టి పునర్జన్మ చాలా గురించి హిందీ సినిమాల్లో కాన్సెప్ట్ తీసుకున్నారైతే సీరియల్స్ లో ఇక చస్తారు పుడతారు చస్తారు పుడతారు అన్నమాట. ఒకటే మనిషి 10 సార్లు చేస్తారు 10 సార్లు పుడతారు అన్నమాట. ఆ కాన్సెప్ట్ తో సీరియల్స్ తీశారు సార్ హిందీలో. చాలా వచ్చింది పునర్జన్మ కాన్సెప్ట్స్, చాలా సినిమాలు వచ్చినాయి. చాలా చాలా సినిమాలు వచ్చాయి. మనకు తెలుగులో ఆ రోజుల్లో అదే ఫస్ట్ మూవీ అనుకుంటా పునర్జన్మ కాన్సెప్ట్. ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి? లలిత, రామదేవ్ గారు ఇందాక అది చెప్పినట్టు రమాదేవి అప్పుడే జాయిన్ అయిందా చెప్పబోయారా? అర్థం కాలేదు. డాక్టర్ జై రమాదేవి శ్రీరామ్ గారు. అండి అందరికి. జై జై శ్రీరామ్. ఆహా లేదు, అంటే ఇది ప్రేమ గురించి చెప్తున్నారు కదా అని మళ్ళీ ఇంకా ఆపేశాను సార్. చెప్పండి. మీకు రిలేటెడ్ టాపిక్ కాదా అది? చాలా అని కాదు, అంటే ఇది యాక్చువల్లీ మా మదర్ గురించి చెప్దాం అనుకున్నాను. లైక్ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు కదా అని నేను ఇంకా ఎందుకు టాపిక్ కాదేమో అని ఆగిపోయాను. అంటే ఎంత డిపెండెంట్ అయిపోయారు ఒకరి మీద అని అన్నారు కదా. అంటే మా ఫాదర్ మీద మా మదర్ అలాగే అన్నిటికీ ఇంకా బయటికి తేవడానికి ఒక్కసారి కూడా మా అమ్మ బయటికి వెళ్ళింది నాకు తెలియదు మా డాడీ ఉన్నంతకాలం. ఏది కావాలన్నా ఇంకా డాడీ తీసుకురావడం. కానీ వన్స్ డాడీ పోయాక మాకంతా బ్లాంక్ అనమాట. అంటే మా మమ్మీకి ఇంక లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 1 year కొంచెం స్ట్రగుల్ అయింది తను. అంటే ఏదైనా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నా, అందరినీ ఫేస్ చేయాలన్నా తనకి అసలు మా డాడీ ఉండగా మా అమ్మ గేట్ తీయడం తప్ప ఎవరు బయటికి వెళ్ళడం చూడలేదు. అలాంటి ఆవిడ ఒకేసారి మళ్ళీ అంటే ఆయన లేకపోతే నెక్స్ట్ లైఫ్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ నుంచి లైక్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. అంటే ఇప్పుడు టాపిక్ రిలేటెడ్ కాదా అని మళ్ళీ నేను ఆగిపోయాను. రిలేటెడే. సో ఎనీ పర్సన్ ఉన్నా లేకున్నా లైక్ అంటే డాడీ లేకపోతే ఇంక మేము బతకలేము అన్న ఒక రేంజ్లోనే ఉండిపోయాం మేము చాలా కాలం. కానీ మా మదరే మళ్ళీ లేదు పిల్లల కోసం నేను చెయ్యాలి అని చెప్పి అసలు జాబ్కి వెళ్ళేది అమ్మ ముందు. డాడీ పోయాక చాలా కాలం ఇంట్లోనే ఉండిపోయింది. అంటే ఏంటంటే డాడీ లేకుండా బయటకు వెళ్తే అందరూ ఫేస్ చేయాలి ఎలా ఉంటుంది అని అసలు రాలేదు. కానీ మా కాలేజ్ డైరెక్టరే ఫోన్ చేసి లేదు మీరు రండి జాబ్కి, అలా ఇంట్లోనే ఉండిపోతే ఇంకా అలా సఫర్ అవుతూనే ఉంటారు, బయటికి రండి పిల్లల కోసం రండి అంటే ఇంకా బయటకు వచ్చి కొంచెం జాబ్ చేయడం. ఇప్పుడు ఎంతలా మారిపోయింది అంటే ఏ పని అయినా ఇంకా అమ్మ చేయగలదు. అమ్మకి చెప్పేసి వచ్చేస్తాం మేము, అమ్మ నువ్వు వచ్చేసుకో నువ్వు ఇచ్చేసుకో అని. అండ్ ఈ ఏజ్లో తను 60 years ప్లస్లో తను బైక్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు బైక్ తీయడం అన్నీ తనకు తానుగా చేసుకోవడం, కిరాణా తెచ్చుకోవడం, ఏదైనా సరే ఇంక అన్నీ అమ్మే తెచ్చేసుకుని అమ్మే చేసుకోగలదు అన్న ధైర్యంలోకి వచ్చిందనమాట. ఒక్కొక్కసారి మా అమ్మదే అంటది అసలు డాడీ ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే ఏదీ లేదు ఇంకా ఆయనే చూసుకుంటారు అన్న ఒక ధైర్యం నుంచి ఇంక తప్పదు మనం చేసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్కి మనం అలా తయారయ్యాము. అంటే అంత డిపెండ్ అయిపోయాం మేము ఆయన మీద. అలా. థ్యాంక్ యూ అండి. రమాదేవి ఇంకెవరన్నా షేర్ చేస్తారా అండి? ఇలాగే మా పక్కన నైబర్స్ రెంట్కి వచ్చారు వాళ్ళు. వాళ్ళ ఫాదర్ కరోనాలో పోయారంట. ఆవిడ అసలు బయట క్లారిటీ లేదు, మీరు కొంచెం దగ్గర రావాలి ఫోన్ చూడండి. ఇందా చదివేటప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కట్ అవుతుంది. మాకు నైబర్స్ ఒకరు పక్కకి రెంట్కి వచ్చారు సార్. వాళ్ళ అమ్మాయిలు ఆవిడ వాళ్ళ హస్బెండ్ కరోనాలో పోయారంట. అసలు ఆవిడ అసలు బయటకు రావట్లేదు, బయట మొగలు చెట్లు ఏదైనా 2 ఆడపిల్లలే డీల్ చేస్తున్నారు. ఇప్పటికీ అలాగే ఉండిపోయింది సార్ ఆవిడ. ఆయనతో అయిపోయింది, ఏ మాట మాట్లాడినా నాకు ఆయనతో అయిపోయింది అనే అదొక్కటే చెప్తుంది.
ఇల్లు కట్టుకుంటున్నారు సార్ వాళ్ళు. ఆ ఆడపిల్లలు ఇద్దరే చూసుకుంటారు, వాళ్ళకి ఎవరు ఫ్యామిలీస్ ఉన్నాక ఎవరు సపోర్ట్ చేయట్లేదు పాపం. ఆ ఇద్దరు ఆడపిల్లలే చేసుకుంటున్నారు. ఆవిడ అలా ఉండిపోవడం వల్ల ఏంటంటే ఆవిడ ఇంట్లో ఉండిపోవడం వల్ల మానసికంగా కూడా ఆవిడ బుర్రంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఏం చేసినా అది చాదస్తంగా చేస్తుంది. ప్రతిదీ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి, ఆ పిల్లల మీద రుద్దేస్తుంది పాపం. చాలా బాధపడుతుంది. ఆమె చూసి అనిపిస్తుంది, బాబోయ్ ఇంతలా పెట్టేసుకుంది ఏంటి ఈవిడ అనిపిస్తుంది. బయటకు రండి ఆంటీ అంటే లేదమ్మా నాకు ఆయనతో అయిపోయింది ఆయనతో అయిపోయింది. వెళ్తే వాళ్ళ అమ్మగారి ఇంటికి ఒక్కటే వెళ్తుంది సార్, ఇంకెక్కడికి వెళ్ళట్లా. ఎవరికైనా ఏమైనా అర్థమైందా? వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో కోవిడ్ డెత్ వాళ్ళ హస్బెండ్. అప్పటి నుంచి తను అసలు బయటికి రాదంట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి తప్పితే ఇంకెక్కడికి వెళ్ళదంట. అది నాకు అర్థమైంది. అంతేనా వేణి ఆ, గారు? అంతే మేము ఆయన మీద డిపెండ్ అయిపోయాడు. ఇప్పటికి అసలు బయటకు రావట్లేదు వాళ్ళ హస్బెండ్ పోయినప్పటి నుంచి కూడా. 2 years వేణి గారు డిపెండ్ అవ్వటం వేరు, ప్రేమ. ప్రేమ వేరు. ప్రేమ ప్రేమ వేరు, ఆయన డిపెండ్ అవటం వేరు. అంటే ఆయన ఉన్నంతసేపు కూడానంట ఆవిడకి ప్రతిదీ కూడా ఏది తెచ్చినా ఆయనే తీసుకువెళ్ళేవాడంట, ఆయనే చేసేవాడు, అన్ని ఆయనే చేసేవారట. ఆవిడ అదే చూసింది. అది చూడడం వల్ల పాపం ఆవిడ అసలు ఆయన మర్చిపోలేకపోతుంది. ఈ రోజుల్లో ఇంతలా ఉంటారా అని ఆవిడ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది సార్, ఆవిడ అలా అయిపోయిందంటే ఒక పిచ్చి ఆవిడలో అయిపోయింది సార్. ఎవరితో మాట్లాడినప్పుడు చెప్పిందే 10 సార్లు చెప్తుంది ఆవిడ. ఆయన గురించే చెప్తుంది, ఇంకేం చెప్పినా ఆయన ఆమె గురించే చెప్తుంది. మానసికంగా ఇదైనట్టున్నారు. ఆ ఆ పిల్లలిద్దరు చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పాపం ఆ ఇద్దరు ఆడపిల్లలు, ఎవరు ఏ ఫ్యామిలీ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు సార్, ఎవరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి. పాపం ఏంటో ఇద్దరు ఆడపిల్లలు కూడా పాపం పెళ్లి టైంకి వచ్చినా కాదు రేపు మా అమ్మ మేము వెళ్ళిపోతే మళ్ళీ ఇలా అయిపోతుందని ఉన్న పొలం అమ్మేసి ఇల్లు కట్టేస్తున్నారు సార్. ఇల్లు కట్టేసి 4 floors వేసేసారు. రెంట్కి ఇచ్చేసి అమ్మకి రేపు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు అన్ని సెక్యూరిటీగా చేస్తున్నారు. వేణి గారు మనం క్లాస్ లోనే ఉండాలి. అందరి సమస్యలు ఎక్కువ గ్రహించకూడదు. మనం ట్రూ లవ్ అనేది మనం ఎదుటి వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవసరాలు వేరు, జరిపేది వేరు, ఆధారపడటం వేరు, ప్రేమించటం వేరు. ఇప్పుడు ఏదేమైనా కానీ సెల్ఫ్ లవ్ మించింది ఏది లవ్ ఉండదు సార్ నన్ను అడిగితే. మనల్ని మనం ఇష్టపడినంతగా ఎదుటి వాళ్ళని ఖచ్చితంగా ఎవరు ఇష్టపడరు. అవసరాల కోసం ప్రేమిస్తారు తప్పితే నాకు తెలిసి సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. కరెక్ట్ చెప్పాను మేడం. నేను ఎప్పుడూ అంతే చెప్తాను, సెల్ఫ్ లవే. ఎవరితో అయినా మనం సార్ ఆ ఏమైనా నవ్వుతురు అర్థం ఉంటున్నానంటే ఏంటి? సార్ నవ్వుతుంటే అర్థం ఏంటి అని. నేను ఎప్పుడైనా అలాగే చెబుతానండి. సెల్ఫ్ లవే ఏదైనా వాస్తవం చెప్పాలంటే. కరెక్ట్ గా చెబుతాను, ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు చెప్పాను. నేను సుకన్య నీతో అభిమానంగా మాట్లాడుతున్నానంటే సుకన్య నాకు ఏదో ఉపయోగపడుతుంది, నా అవసరాని కోసం పిలిస్తే పలుకుతుంది, నేనేమో షేరింగ్ చేసుకోగలను. అలాగ ఉంటాయి తప్పితే మన బంధాలు అనుబంధాలు అనేది ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒకళ్ళని మనము వాస్తవం చెప్పాలంటే 100కి 1000% ఎదుటి వాళ్ళని ఎందుకు ప్రేమిస్తాము? వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు వాళ్ళకి 100% ఎలా నచ్చుతాయి? మన పిల్లల పద్ధతులు, మనం కన్న పిల్లలు ఆలోచనలు, అలవాట్లు అలాంటివే మనకి అన్ని ఇదవ్వు. అట్లాంటిది ఇవన్నీ ట్రాషే. వాళ్ళని ఇష్టపడ్డాము, వీళ్ళని ఇష్టపడ్డాము, వాళ్ళని ఇష్టపడితే ఎటు మోసం చేశారు. అది మన అసమర్థత. అది మనం ఏంటంటే లేనిపోయింది కొని తెచ్చుకోవటం అంటారు. అది మనం ఇష్టపడ్డాం అనుకోండి, మనం బతుకున్నంత వరకు మన మీదే మనకు ప్రేమ ఉంటది. మనల్ని మనం నమ్ముకొని ఉంటాం తప్పితే ఎదుటి మనుషుల మీద మనం ప్రేమ పెంచుకుంటున్నాము అంటే పప్పులో కాలేసామన్నమాట. వాస్తవం ఇది మాత్రం. అది ఉండొచ్చు, అభిమానించాల. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని అభిమానించాలి, గౌరవించాలి, ఇష్టపడాలి, వాళ్ళని బతకనివ్వాలి. కానీ సెల్ఫ్ లవే ఏదైనా కానీ, మీరు ఎన్ని చెప్పినా కానీ ఇదే ఫైనల్. ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ అనేది లేదంటారు మీరు అనేది. ఖచ్చితంగా లేదు సార్, ఖచ్చితంగా లేదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఎవరినో ఇష్టపడటము, వాళ్ళు కాదని పక్కకి వెళ్ళిపోవటము, కుక్కలనో నక్కలనో ప్రేమించటం, లేదంటే తాగుడికి బానిస అవ్వటం, ఏడవటం, మొత్తుకోవటం, కింద పడటం, ఇవన్నీ ఏంటి అంటే మనల్ని మనం ప్రేమించుకుంటా ఉంటే ఈ గొడవలన్నీ మనకు ఉండవు కదా. తెలియక వాళ్ళందరూ అట్ట చేశారు సార్, అంతే.
అంటే మనం సినిమా మన ఇంటిలోనే ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉంటది కదా మ్యామ్, మన భర్త దగ్గర పిల్లల ఉంటది దగ్గర కదా మనం అని ఇచ్చేది అదే కదా. వేణి గారు ఉంటది కదా అని మన మనసును మనం అడగాలంతే. ఇప్పుడు నాకు మా ఆయన ఉన్నారు. మా ఆయన ఉండే పెద్దవాళ్ళు కుదిర్చారు, పెళ్లి చేశారు. వాళ్ళకి నాకు భావాలు కలవచ్చు, కలవకపోవచ్చు. ప్యూర్ లవ్ అంటే మనం మన పిల్లల్ని కన్నాము, మన బాధ్యత చేసుకున్నాము, మన బాధ్యత. అంతేకాని ప్యూర్ లవ్ అంటే మన మనసునే మనం అడగాల. వీళ్ళు పలానా, ఇప్పుడు నేను వేణి గారితో మాట్లాడుతున్నాను, వేణి గారు అంటే నాకు ఇష్టమని నేను 10 మందిలో చెబుతున్నా. నా మనసుని నేను అడగాలి, ఒకసారి తొంగి చూసుకోవాలి. నిజమేనా ఈ ప్రేమ, ఎంతవరకు ప్రేమ అనేది. ఏం ప్రేమలు ఉంటాయండి. ఆకలయిందంటే టయానికి అన్నం దొరకకపోతేనో, కాస్త లేటుగా ఏదన్నా సౌకర్యాలు దొరకటం లేట్ అయితేనో వస్తాయి చూడండి కోపాలు. ప్రేమ 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 అంటారు. ఇదంతా ఏందంటే అన్ని జరిగి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలు ఒక్కోళ్ళకి ఒక్కొక్క ఇది ఉండి ముందుకెళ్ళటం తప్పితే, లేనిపోయినవి తెచ్చుకోవడానికి తప్పితే, మన మీద మనకు ఉండేదే నిజమైన ప్రేమ. మనము భగవంతుని నమ్ముతాము. ఎందుకంటే ఒక శక్తి ఉంది. పుట్టుకలు చావులు మన చేతుల్లో లేవు. మంచి చెడు ఉండాలా, అవి ఎవరో ఒకళ్ళకి పెద్దవాళ్ళ చేతులకి ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు, షేరింగ్ మనం ఆపండి. తప్పు చేయకూడదు. దేవుడు ఉన్నాడు, మనం తప్పు చేయకూడదు. మనం ఎవరికైనా చెడు చేస్తే దేవుడు ఒప్పుకోడు, మనం అనుభవిస్తాము. ఇలాగ మనం దేవుణ్ణి మన మనసులో మనం నమ్మి జాగ్రత్తగా మనం నడవటానికి ఆ శక్తిని నమ్ముతున్నాం అంతే. ఈ రెండే. దేవుడు శాశ్వతం కనపడ్డ కాబట్టి అదొక శక్తిగా అనుకొని మన దేవుడు దేవుడని మనం అనుకుంటాం అంతే. మనల్ని మనం ఇష్టపడినంతగా మీరు ఎవరిని మనం ఇష్టపడం, వాస్తవం చెప్పుకోవాలి ఎప్పుడైనా మనం. గ్రేట్, థ్యాంక్ యూ బాగుంది, అండి. కరెక్ట్. రహిత సత్య అన్మ్యూట్ చేశారు సార్. సత్య ఏమన్నా చెప్తావా? లేదక్క, ఇది హర్షు గాడ్స్ వెల్త్ ఉంటుందని నా స్టే బాగోదని అన్మ్యూట్ చేసింటాను. ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ ని నిజమే కదా సార్, మనల్ని లవ్ మనం లవ్ రా, ఇష్టపడాలి, రెస్పెక్ట్ కాదు, తర్వాతే ప్రేమ. ఇతరులు. సత్య, ప్రేమ ప్రేమ. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, ప్రేమ గురించి టాపిక్ ఈ రోజు. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్. జయశ్రీ ఇది ఉన్నారాయణ. బుక్ లో కూడా లాస్ట్ టైం రిపీట్ అయింది కదా. ముందు ఎవరిని వాళ్ళు ఇష్టపడాలి, మీరు అంటారు కదా అద్దంలో చూసుకొని మనల్ని మనం, అది ఆ టాపిక్ గుర్తొచ్చింది సార్ నాకు. అవును, మ్యాజిక్ బుక్ లో ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే నువ్వు దేశాన్ని, ప్రపంచాన్ని ప్రేమించగలుగుతావు అనేది పాయింట్. ముందు నిన్ను నువ్వు ఇష్టపడాలి అని అది గుర్తొచ్చింది ఆంటీ చెప్తుంటే. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నిన్ను నువ్వు ఇష్టపడాలి. యు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్. అర్థంలో చూసుకుని ఇది ఇట్లా ఉంటే బాగుండేది, ఇట్లా ఉంటే బాగుండేది, నా కళ్ళు చిన్నగా ఉన్నాయి అంటే యు ఆర్ నాట్ లవింగ్ యువర్ సెల్ఫ్. డే బై డే క్లాస్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. లాస్ట్ జాయిన్ అయ్యి 2 పాయింట్లు వేసి పక్కకి వెళ్తావారా నువ్వు? పూర్తిగా చెప్పకుండా లేదు, వినకుండా. ఇన్వాల్వ్ అవునా ఆంటీ, వింటూ ఉంటా. నాకేమో మరి పని అవుతా ఉండదు, క్లాస్ ఆన్ చేసుకొని వింటా ఉంటా. నేను ఇన్వాల్వ్ అవుతాను. అక్కడ అక్కడ ఇంకొక పెద్ద ఆవిడ ఉంది, అక్కడ అని పిలవండి. ఎవరు సార్ పెద్ద ఆవిడ? ఎవరు జయశ్రీ సార్? ఉన్నారాయణ. ఈమె మేడం జ్యోతి గారు వచ్చారేమో. మేడం జ్యోతి గారు. బేబీ జ్యోతి. జై శ్రీమన్నారాయణ జ్యోతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. టాపిక్ విన్నావా? మొదటి నుంచి ఉంది. షేరింగ్ ఇప్పుడే వచ్చాను. లేదు లేదు, ఉంది ఉంది. నాకు తెలిసి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే టూ మచ్ గా దేంట్లోని ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారేమో సార్ తెలిసి. అంటే ఇంకా ఒక మనిషి లేకపోతే ఇంకో మనిషి ఉండలేని స్టేజ్ కి వెళ్ళకూడదు. సో అది కూడా పైగానే ఉండాలి అని చెప్పాలనుకుంటున్నారేమో సార్. మీరేం చెబుతున్నారు చెప్పండి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో తర్వాత సంగతి చూద్దాం. అంతే కదా సార్, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీరు అలానే చెప్పేదాని నాకు ప్రకారం ఏంటంటే, ఇద్దరి మధ్యలో ఒక అభిమానం, ప్రేమ అనేది ఉన్నప్పుడు ఒక గీత గీసుకొని ఆ ప్రేమలో, ఆ గీత లోపలే ఉండాలంటారు మీరు.
అట్లని కాదు. ఉమ్. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అనుభవించాలి. లేనప్పుడు నేను లేకపోతే ఆ పని అవ్వదు. నేను లేకపోతే ఆయన ఏం చేసుకోలేరు. సో నేను ఇక్కడే ఉండిపోతాను. సో నేను ఇంకా ఫర్దర్ గా ఆ ఆ ఆ భవబంధాలు పెట్టుకోకూడదు. సో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అక్కడ నీ మాక్సిమం ఎఫర్ట్ ఇవ్వు, మాక్సిమం లవ్ చూపించు. అండ్ సో అక్కడితో అది నువ్వు ఆ మళ్ళా దాన్ని ఇంక ఎక్కువగా పెట్టుకోక భవబంధాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే ఉండిపోయి అక్కడే తిరుగుతా ఉంటే మళ్ళా మనం ఇక్కడిక్కడే ఉంటాం అనమాట. నువ్వు ఎక్కడ ఏ క్షణంలో ఉన్నావో అక్కడ ఫుల్ ఎఫర్ట్ ఇచ్చేసాయి నువ్వు. ఆ ఉన్నారా, సో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ వాళ్ళ పని ఎంత చూడాలి అన్ని చూడు. సో గుమ్మం దాటావా, సో అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అనమాట. నీకేం కావాలో అది చేసుకో. సో ఈవెన్ ఫోన్ కాల్ కూడా ఉండదు అనమాట. సో అట్లా అట్లా అని నేను అనుకుంటున్నాను. మరి మీరేం చేస్తారు? నేనైతే అట్లా ఉంటుంది నిజంగానే. నేనైతే అట్లా ఉంటాను. ఈవెన్ నేను బయటికి వెళ్ళి ఏదైనా ఊరు వచ్చినా ఏం చేసినా కూడా ఆయన కూడా ఫోన్ చేయరు. ఆ, అంటే రోజుకి ఒక కాల్ అట్లా అన్నమాట. ఎప్పుడో ఎలా ఉన్నావు, ఏం సంగతులు, ఎంతవరకు వచ్చింది అంతే. అంతేగాని జ్యోతి టూ మచ్ గా జ్యోతి అంత జ్యోతి జ్యోతి నేను మధ్యలో వస్తున్నానే అనుకో మాకు. ఉమ్, మనతోటి పైకి ఇదిగో బట్టలు కొని పెట్టారా, మనకి నగలు కొని పెట్టారా, మనకి ఏం సౌకర్యాలు ఇస్తున్నారు అనే దానికంటే కూడా, ఫోన్ చేశారా లేదా అనే దానికంటే కూడా, మన కష్టాన్ని వాళ్ళ కష్టం లాగా, మన సంతోషాన్ని వాళ్ళ సంతోషం లాగా మనసులో ఎవరైతే ఫీల్ అవుతున్నారో అదే నిజమైన ప్రేమ అంటే. అంతే అంతే. అంతే ఇప్పుడు అంతే ఇప్పుడు అంతే మనసులో అంతే వాళ్ళ మనసులో మనకి ఎంత స్థానం ఉంది. అరే అరే తను బాధపడుతుంది దీని వల్ల, తనకి ఇలాగ బాధ ఉమ్, లేకుండా ఉంటే బాగుండని ఒక చిన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి అంతే మన మీద ప్రేమ ఉన్నట్లే. అంతే మనసు ప్రధానము అది. అదే భావము చాలా మనసు ప్రధానం అక్కడ. అంతే. ఉమ్. అరుణ మేడము చాలా క్వశ్చన్స్ మేము ఆలోచించుకునేలా చేశారు సార్ వేళ. ఏ ఏం వేణి గారు, ఏం అవసరంలా. మనం బయట మాట్లాడేది వేరు, మన మనసునే మనం అడగండి. ఇప్పుడు ఏదైనా అంతే ఏదైనా తెలుసు. విషయం ఉంటది, మన మనసుని మనం అడగాలి. ఏంటి మన మనసుకి, ఏంటి సిచ్యువేషన్ మనకి సంతోషంగా ఉందా లేదా, బాధగా ఉంటుంది, ఎందువల్ల బాధగా ఉంటుంది. మనల్ని మనం లోపలికి తొంగి చూసుకొని మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే ఇదంతా సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యం. అది ఇప్పుడు వేసుకోవాలి మేము. ఇంటి ఏదో పిచ్చిలా అంటే మేము వాళ్ళ కోసం ఇంత చేస్తుంటే వచ్చింది అయితే అని ఆలోచించేసాను. ఇవన్నీ ముసుగులు, ఇవన్నీ నటనలే వేణి గారు. ఈ వాళ్ళు వేళ నేను చాలా తేడా క్వశ్చన్స్ కొడుతుంటే వచ్చినాయి అంటే మీ పుణ్యం అని ఒక్కొక్కళ్ళకి. కాదు ఇప్పుడు సార్ 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 చెప్పింది సార్ దేవదాస్ మూవీ అన్నారు కదా, సార్ ఇవాళ దేవదాస్ నో కోటేశ్వర మూవీ సార్ బ్రేక్ఫాస్ట్లు అన్నారు. నో లంచ్లు. సార్ సార్ కోటేశ్వర సార్ ఆరు ఒక క్వశ్చన్ మాట, మార్క్ అయిపోయింది. మాకు సార్ ఏం తెలిసిన ఆమె మాట్లాడట్లా. కర్త కర్మ క్రియ అంతా అరుణ గారే, నాకు సంబంధం లేదు. కాదు. సార్ కోటేశ్వర సార్ మాకు తెలిసిన ఒక ఆమె ఉంది, బంధువులు ఆమె. అసలు ఆయన లేకపోతే నాకు అసలు పనే కాదంటది. పాపం గిన్నెలు గడిగిచ్చిద్ది, ఇల్లు జిమ్మి తుడిపిచ్చిద్ది, బట్టల వాషింగ్ మెషిన్ వేస్తుంది, ఓహో, ఈ అలా పని కూరగాయలు కాదా? కట్ చేపించుకుంటది, అన్ని చేయించుకుంటది. అది ఆమె నిజమే కదా, తెలివి, పని కాదంటే ఆమె ఆంటీ. తెలివి, అది ఆమె తెలివి. అంత లౌక్యం. నేను ఒకటే మాట చెప్పా, సరే ఆయన లేకపోతే ఏం జరగదు, ఆయనే అంత నా ప్రపంచం అని అంటుంది. సరే ఆమె ఏమన్నా సంతోషంగా ఉందా అని అడిగా. లేదు, ఆమెకన్నా అనారోగ్యాలు ఉన్నాయి. ఇంకా ఆమె సంతోషంగా ఉన్నట్టు ఏముంది. ఆమె ఆ మనిషిని మీరు తప్పితే నాకు ప్రపంచం లేదండి అంది. అన్ని చేయించుకుంటుంది, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంక సంతోషంగా ఏడుంది, ఏం లేదు. అట్లాగా రకరకాల వ్యక్తులు ఉంటున్నారు ఈ జనాల్ని. ఇప్పుడు చీరలు ఉన్నాయండి, ఆన్లైన్ లో చూపిస్తున్నారు చీరలు. వాళ్ళేమో మంచి చీర కట్టుకుంటారు, వీళ్ళేమో ఈ చీరలు చూపిస్తారు. నేను ఇందాక ఒకటి అనుకున్నా, ఈ మా చీర కట్టుకుంటుందా, కట్టుకోదు కదా, అట్లాంటప్పుడు ఎందుకు వీళ్ళు చూపిస్తున్నారు ఈ చీరలు అనుకుంటా. ఏదైనా ఇది మనం ఈ సిచ్యువేషన్ లో ఉంటే మనం ఎలా ఉంటాము అని ఆలోచించి ఎదుటి వాళ్ళతోటి అవి మనం ఇదిగా అవ్వాలి. కానీ ఇవన్నీ ట్రాష్లు, ఇవన్నీ అంతే. సార్ మేడంతో ఒక మంచి లవ్ స్టోరీ సినిమాకి వెళ్ళా ఉంటే ఫట్టే, ఇంకేమీ ఉండదు అక్కడ. ఇంత హార్ష్ రియాలిటీస్ ఉండడం కష్టంగా ఉన్నాయంటే ఈ ఫైనల్ పొరపాటున స్టేట్మెంట్ ఏదైనా సినిమా లవ్ స్టోరీ బాగున్నట్టుంది. ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, ప్రేమ లేదు ఏమి లేదు, దానికి ఆడితే అవసరం ఉంది, అందుకే తక్కువ తేల్చేస్తారేమో కూడా. మీరు దానికి సమాధానం కూడా మీ మనసుని అడగండి, మాకెవరు పైకి చెప్పొద్దు, అవునా కాదా అని అడగండి. అదే అయ్యా చెప్పారు ఆంటీ, ఇప్పుడు మీరు చాలా చెప్పేది క్వశ్చన్స్ నేను రైజ్ ఇప్పుడు అయినాయి ఒక నిన్నటి నుండే షేరింగ్ నుంచి. తిరుగుతా.
ప్రతి మా ఒక్క విషయంలో సంసారాల్లో మరి నిప్పులు పోసేస్తున్నారు మెచ్యూరిటీ అంకుల్ గారు. అవసరం, ఖచ్చితంగా మెచ్యూరిటీ అవసరం మనకి, ఖచ్చితంగా. ఈ ఒక్క క్వశ్చన్ తో మాకు సంసారాల్లో నిప్పులు పోసేసినట్టాయి. ఒరే, బాధ్యతలు బంధాలు వేరు, నిజం వేరు. ఏంటో బంధాలేంటో బంధువులేంటో సాంగ్ అసలు మా పాడుకున్నాను. ఆయన గారు కూడా వింటున్నారు. మా ఆయన గారు అంటున్నారు, విను 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 అంటున్నారు, చెప్తున్నారు. సార్ ఏది మీ వారు వినాలి ఉన్నారా? ఏది మీ వినకూడదు వారు అనేది అర్థం అవ్వలే. ఒరే, ఒక మాట తెలుసా, ఇప్పుడు ఎవరో ఎందుకు, మనం అమ్మలం కదా, పసిపిల్లలు ఉన్నప్పుడు రాత్రంతా మేల్కొని ఉండేవాళ్ళం, పిల్లలకి సౌకర్యాలన్నీ చూసేవాళ్ళం మనం. అమ్మ నువ్వు మాట్లాడు, అమ్మ నువ్వు మాట్లాడు అనేవాళ్ళు. వాళ్ళకి ఊహ తెలిసింది, తర్వాత తర్వాత కొంచెం కొంచెం నేర్చుకుని, నువ్వు ఎందుకు మాట్లాడతావు, నీకు ఎక్కువ తెలీదు, నువ్వు మాట్లాడుకు, నీకు అవి తెలీదు, నీకు ఇవి తెలీదు. మనల్ని మనము అప్పటిదాకా అంతా మనమే అన్ని చేసుకుంటున్నాము. ఒక్కొక్కటి మనం చేతులు దగ్గరికి చాచుకుంటున్నాము, ముడుచుకుంటున్నాం. మనం ఎంతవరకే మన కర్తవ్యము, మనం తెలుసుకోవాలా, మనం ఆలోచన చేయాలి, మనము మెరుగ్గా ఉండాలి. ఇవన్నీ కూడా మన కర్తవ్యము, నిర్వహించడం వరకే మన బాధ్యత, అంతే. ఎప్పుడు అప్పుడు మన పక్కన పడుకున్నారు, అమ్మ పొట్ట మీద చేసుకుంటానమ్మా, పొట్ట మీద చేసుకుంటే నువ్వు తెల్లగుంటావు, నేను నల్లగా ఉన్నాను కదా, నీ రంగు నాకు వచ్చిద్దా అని అడిగేటట్టు ఉంటారు పిల్లలు. మా కథలు చెప్పమ్మా, నేను నిద్రపోతానని అంటారు. ఆ స్థితి నుండి ఇప్పుడు అమ్మ మాతోటి వస్తే మాకు ఇబ్బంది అనేటట్టుగా పరిస్థితులు మారిపోతాయి. కన్న బిడ్డలకి మనం కర్తవ్యం, మన బట్టలో పుట్టారు కాబట్టి, మనం కన్నాం కాబట్టి మన బాధ్యత అంతే, చేసుకున్నాం కాబట్టి మన బాధ్యత అంతే. ఏదైనా మనల్ని మనం ఇష్టపడితేనే ఎప్పుడైనా నిలబడి ఉంటాం, ఒకళ్ళు నమ్ముకొని ఉంటే మనం నిలబడి ఉండం, అసంతృప్తి ఉంటుంది, బాధ ఉంటుంది, ఇది నిజం, అంతే. ఎవరెన్ని చెప్పినా గానీ మిగతా అన్ని కూడా వాస్తవాలైతే కాదు. భవానీ మీ గారు హార్ట్ మనసునే అడగండి, ఇచ్చేసారు అంతే. అంటే మీరు ఉమ్. క్వశ్చన్ భవానీ గారు సూపర్ ఆంటీ. హార్ట్ ఇచ్చేసారు, ఇంకంతే. భవానీ గారు లవ్ సింబల్ ఇచ్చారు. ఇది మాత్రం కరెక్టే కదా. ఇంకా మనల్ని థ్యాంక్ యూ మనము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎప్పుడు జ్యోతి, అదే నేను చేస్తేనే అంటున్నా. మనల్ని మనం నమ్ముకుంటే అంతే. మనం ఉన్నంత వరకు మన మీద మనకు అభిప్రాయం ఉంటదిరా. మనల్ని మనం నమ్ముకోవడం అంత ఉత్తమం, ఇంకోటి లేదు. ఇది తెలివైన ఆలోచన, అంతే. ఈవెన్ మీరు చెప్పిన దేవదాస్ లో కూడా ఆయన అట్లా ఆయన లైఫ్ ని పాడు చేసేసుకోవడం అట్లంతా కరెక్ట్ కాదు కదా. సో అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఉండాలి ఎంతవరకు అయితే, అంటే ఇవన్నీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. సో ప్రతిదానికి బౌండరీస్ ఉంటాయి. సో ఆ ఎడ్జెస్ వరకు మనం వెళ్ళొచ్చు. అండ్ అందుకోసమని జీవించకుండా ఉండాలి. అండ్ ఎట్లాగా రేపు పోతాం కదా అని ఈ రోజు తినకుండా ఉండలేం కదా. ఒరే, సో హార్ట్ సింబల్ పంపించిన వాళ్ళు పంపిస్తున్నట్టే ఉన్నారు. జయ మీకోసమే మరి అండి. అది ఏ మాట్లాడలేకపోయా, సింబలో మీరు మాట్లాడలేరు. చెప్పండి, వాళ్ళకి రియాక్షన్ చెప్పండి. ఉమ్? మాతాజీ గారు లేరు, లేకపోతే మేడం ఐ లవ్ యూ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆమె ఐ లవ్ యూ అంటుంది, ఐ లవ్ యూ నేను తీసుకుంటాను. ఆమె దగ్గర నుండి నేను ఐ లవ్ యూ తీసుకునే అంత నాకు క్వాలిటీ ఉండాలి కదా ఆమె దగ్గర. బస్సులో సీట్ దొరకపోతే అలుగుతారు, లేటుగా వెళ్తుంటే అలుగుతారు, ఇట్లాంటి క్వాలిటీస్ ఉండే వాళ్ళ దగ్గర నుండి నేను ఎలా తీసుకుంటాను చెప్పు. అందుకని అంతే. నేను తీసుకోను. మరి మేము అందుకోవాలన్నా గానీ వాళ్ళ దగ్గర కూడా క్వాలిటీస్ ఉండాలి మరి. ఆమెకి మీ క్వాలిటీస్ నచ్చింది, అందుకని ఆమె ఐ లవ్ యూ చెప్తుంది. మీకు నచ్చలేదు, మీరు చెప్పట్లేదు. సార్ తను చెప్తుంది సార్, నేను చెప్పట్లేదు సార్, అందుకే సార్. అదే అందుకే నేను ఆంటీ చెప్పేది. చెప్పరుగా. అర్థమైంది, చెప్తూ ఉన్నా. ఆవిడకి నచ్చింది హార్ట్ ఆవిడ బ్రదర్ చెప్తుంది, అది వన్ సైడ్. మనం ఏం చేస్తాం? అదే అంతే, బలవంతం పెట్టకూడదు కదా సార్. హర్షు చెప్పమ్మా. ఓకే, ఇంకా That's very అసలు easy. రికార్డింగ్ నడుస్తా ఉంది అక్కడి నుంచి.